హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు గెటాల్ టెక్ ఛానల్. అయితే మనం మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్ని మన సిస్టంలో బూట్ చేయాలి లేదా ఇన్స్టాల్ చేయాలి అంటే నౌ డేస్ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదా ఆ నోట్బుక్స్ కానీ అందులో మనకి సిడి ఆర్ డివిడి రైటబుల్ రావట్లేదు అన్నమాట. సో మనం ఖచ్చితంగా పెన్ డ్రైవ్ని అంటే ఇలాంటి ఒక పెన్ డ్రైవ్ తీసుకొని దాన్ని బూటబుల్గా క్రియేట్ చేసి అందులో మన ఆపరేటింగ్ సిస్టమ్ కాపీ చేసి అక్కడి నుంచే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్ డ్రైవ్లో ఒకే ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ మనం బూటబుల్ చేస్తారు మామూలుగా అయితే. కానీ మనకి నీడ్ అంటే ఒక లైక్ విండోస్ 7 ఆర్ విండోస్ 8.1 లైక్ కొంతమంది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తుంటారు. మరి అలాంటి మల్టిపుల్ ఓఎస్వి మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క ఓఎస్కి ఒక్కొక్క పెన్ డ్రైవ్ మనం పర్చేజ్ చేసామనుకోండి మనకు బర్డెన్ అయిపోద్ది, అంటే మనకు యూజ్ కూడా ఉండదు ఆ పెన్ డ్రైవ్స్ ద్వారా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒకే ఒక్క పెన్ డ్రైవ్లో మల్టిపుల్ ఓఎస్ ఎలా కాపీ చేయాలి, దాన్ని బూటబుల్ ఎలా చేయాలి, అక్కడ నుంచి మనం మనకు నచ్చిన ఓఎస్ని ఆపరేటింగ్ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికోసం మనం ముందుగా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో సర్చ్ బార్లో VENTY వెంటై అని టైప్ చేయండి. సో ఇప్పుడు వచ్చిన సర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా మన సాఫ్ట్వేర్ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం. అక్కడలో పైన మెనూలో డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ పైన కనిపిస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేస్తే దాని ద్వారా మనం డైరెక్ట్గా డౌన్లోడ్ పేజ్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఈ పేజ్ని డౌన్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి ఆ సాఫ్ట్వేర్ యొక్క డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది, వెంటై 1.0.45 windows.zip. ఆ ఫైల్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ఫైల్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ సాఫ్ట్వేర్ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఈ డిస్క్రిప్షన్లో కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కావాలంటే డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ తర్వాత ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. మనం ఏ పెన్ డ్రైవ్లో అయితే మల్టిపుల్ ఓఎస్ని కాపీ చేయాలి, బూటబుల్ చేయాలి అనుకుంటున్నామో ఆ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వెంటై అప్లికేషన్ని ఈ పెన్ డ్రైవ్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు డౌన్లోడ్ ఫైల్స్కి వెళ్ళి యాక్చువల్గా మనం డౌన్లోడ్ చేసిన వెంటై అప్లికేషన్ అనేది జిప్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇందులో వెంటై టు డిస్క్ అనే ఐకాన్ ఒకటి కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వెంటై టు డిస్క్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండోలో పైన మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన పెన్ డ్రైవ్ డిస్ప్లే అవుతుంది. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం కింద ఇన్స్టాల్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి SR నో అనే ఆప్షన్ అడుగుతుంది. అదేంటంటే మనం వెంటై అప్లికేషన్ని పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్లో ఏమన్నా డేటా ఉంటే అది మొత్తం కంప్లీట్గా ఎరేజ్ అవుతుంది. దానికి SR నో అనే ఆప్షన్ అడుగుతుంది. మనం సింపుల్గా ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది పెన్ డ్రైవ్లో. ఇది పూర్తిగా 100% అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఒక విండో వస్తుంది. చూసారా, ఒక పాపప్ విండో వచ్చింది. కంగ్రాచులేషన్స్, వెంటై హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ ఆన్ ది డివైస్. అంటే మన పెన్ డ్రైవ్లో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వెంటై టు డిస్క్ అనే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసి తర్వాత ఈ విండోని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ పెన్ డ్రైవ్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని మళ్ళీ ఎలా తెలుసుకోవచ్చు అంటే, చూసారా ఇక్కడ పెన్ డ్రైవ్ మనకి వెంటై అని ఆటోమేటిక్గా రీనేమ్ అయింది. సో దానికి అర్థం పెన్ డ్రైవ్లో అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ పెన్ డ్రైవ్లో మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్న మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ISO ఫార్మాట్లో ఉంటాయి. ఆ ISO ఫార్మాట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ని నేను మీకు చూపెట్టడానికి ఒక 2 OSని ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేస్తున్నాను. అవి ఒకటి విండోస్ 7 అండ్ ఒకటి విండోస్ 8.1. ఇవి ఈ పెన్ డ్రైవ్లో కాపీ కంప్లీట్ అయిన తర్వాత అవి ఎలా వర్క్ అవుతాయో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసాము, పెన్ డ్రైవ్లో
వెంటనే అప్లికేషన్కి ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఆ ఇన్స్టాల్ చేసిన పెన్ డ్రైవ్లో ఒక 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ని కాపీ చేసాము. ఇప్పుడు ఈ మల్టిపుల్ బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి. సో దానికోసం మన ఈ సిస్టమ్ని రీస్టార్ట్ చేద్దాం. ఇలా సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా పెన్ డ్రైవ్ బూటబుల్ నుంచి ఈ వెంటాయ్ ద్వారా మనకి ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ని మనం బూటబుల్ చేసుకోనికి ఇన్స్టాల్ చేసుకోనికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో మీకు చూపెట్టడానికి ఫస్ట్ విండోస్ 8.1 అనే ఆపరేటింగ్ సిస్టమ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి. అది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బూటబుల్ స్టార్ట్ అవుతుంది. చూడండి, సో విండోస్ 8 సెటప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకు విండోస్ 8 అని కనిపిస్తుంది. సో దాని ద్వారా కింద మనకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ నుంచి విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఒకే ఒక్క పెన్ డ్రైవ్లో మల్టిపుల్ ఓఎస్ని ఎలా కాపీ చేసాము, అక్కడ నుంచి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది. సో ఇలాంటి మరిన్ని టూల్స్, మనకు ఉపయోగపడే టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ నేను వీడియోస్ ద్వారా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో subscribe to our channel, Get Our Tech channel, and like and share and subscribe. Thank you.